వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చిత్తూరు జిల్లాలో నాటుసారా స్థావరాలపై మెరుపు దాడి. కుప్పం డీఎస్పీగా శ్రీనాథ్ బాధ్యతలు. పట్టపగలే కిడ్నాప్ యత్నం కలకలం. నాట్యంలో అత్యంత ప్రతిభ కనబర్చిన గోదావరి నివాసులు. ఇక వివరాల్లోకి వెళ్తే కుప్పం మున్సిపాలిటీలోని 16, 17, 12 వార్డులకు సచివాలయం 2లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు దాన్ని టీబీ రోడ్లో ఓల్డ్ ట్రెజరీ ఆఫీస్గా మార్చడం జరిగింది. కాగా ఈ రోజు నుండి 16, 17, 12 వార్డుకు సంబంధించిన విధులు 3వ సచివాలయంలో నిర్వహిస్తున్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ సహకారంతో ఆఫీస్ను మార్చడం జరిగింది. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుప్పం డెస్కో చైర్మన్ జిఎస్ సెంధిల్ కుమార్ గారు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి సచివాలయాన్ని ప్రారంభించారు. సచివాలయ పూజా కార్యక్రమానికి బాబుస్వామి హాజరయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేసిన వసతులను రాష్ట్ర మంత్రి వర్యులు సీతక్క పరిశీలించారు. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునే ముందుగా లక్షలాది మంది భక్తులు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. భక్తులకు మంచినీటి సమస్య, మరుగుదొడ్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు పలు సూచనలు చేశారు. ఇబ్బంది లేదు. హ్యాపీ బర్త్డే ఇక్కడ మేడారం అన్నారు కదా సార్. మేడం తర్వాత ఇక మళ్ళీ మిమ్మల్ని అడుగు మేడం. మేము మేడారం రాదు, మిమ్మల్ని అడుగునే అడుగు. చెప్పారు కొబ్బరి చోటే గత 30 సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్న ఓబ్లేస్ అనే వ్యక్తిని నంద్యాల శివనాగిరెడ్డి భార్య చెప్పుతో కొట్టిందన్న అవమానంతో పురుగుల మందు తాగి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న ఆటో డ్రైవర్ ఓబ్లేస్. నీకు ఆయనకు తేడా ఏంటంటే నీకు డబ్బు అహంకారం బట్టి నువ్వు కొట్టావు. నువ్వు ఆడదాని అని చెప్పేసి మా ఇంట్లో కూడా మేము కూడా ఆడపిల్లలమే, మా అమ్మ కూడా ఆడదే. ఆ రెస్పెక్ట్ తో మా నాన్న నీకు రెస్పెక్ట్ ఇచ్చినాడు. కొట్టారంటే ఒక్క విషయం కాదు, నీకు డబ్బు ఉంటే నీ డబ్బు నీ ఇంట్లో చూపించుకో. సాధారణ ప్రజల మీద కాదు,
ఇది. నా పేరు స్వప్న. రోడ్డు మీద అడ్డొచ్చినారని చెప్పి బీజేపీ ఆధ్వర్యంలో అయోధ్య దర్శన్ కార్యక్రమంలో భాగంగా గత రాత్రి మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి మంచిర్యాల జిల్లాలోని 1000 మందికి పైగా రామభక్తులు మంచిర్యాల రైల్వే స్టేషన్ నుండి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలుల్లో అయోధ్యకు బయలుదేరి వెళ్లడం జరిగింది. ముందుగా బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెర్రెవల్లి గారి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం వెంకటేశ్వర టాకీస్ నుండి ముకారం చౌరస్తా మీదుగా రైల్వే స్టేషన్ వరకు రామభక్తులతో కలిసి శోభయాత్ర నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ వెంకటేశ్వర్ గౌడ్ గారు ప్రత్యేక రైలుకు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. జనవరి 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే దాదాపు 550 సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉండేనో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు ఏ వర్గానికి లేకుండా ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించి దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతిపక్షాలు అంటుండే భారతీయ జనతా పార్టీకి రాముడు ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తుందని, కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఇదొక మంచి ఉదాహరణ. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం జరిగింది. ఆ రామ మందిరంలో ఏదైతే శ్రీరామచంద్రుడిని దర్శించుకోవడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి మంచిర్యాల నుంచి ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ ద్వారా భక్తులందరినీ కూడా అయోధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఒక రాముని గుడే కాదు, రాబోయే రోజుల్లో భారతదేశంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి తీరుతాము. మళ్ళొకసారి అందరికి కూడా హిందూ బంధువులందరికీ కూడా అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు.
కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు అదోని డీఎస్పీ గారి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ డ్యూటీలో భాగంగా రాబడిన సమాచారం మేరకు అదోని 1 టౌన్ సిబ్బంది మరియు రూరల్ సిఐ వారి ఎస్ఐస్ మరియు వారి సిబ్బంది అందరూ కూడా రణమండల కొండలాలలో సారాయి బట్టీల స్థావరాలపై దాడులు నిర్వహించి సమాచారంపై అక్కడికి వెళ్లి దాదాపు 1000 లీటర్ల ఊటా సారాను ధ్వంసం చేసి సారాయి బట్టీలు పెట్టిన వారిపై కేసు నమోదు చేయడమైనది. స్లోగా తిప్పాలా స్లోగా తిప్పాలా గొడ్డలు వాళ్ళ దగ్గర చిన్నగూడూరు మండలంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రావుల రామరెడ్డి నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుధగాని నగేష్ గౌడ్ మాట్లాడుతూ స్వలాభం కోసం మా నాయకుడైన రావుల రామరెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం సరికాదని బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. రావుల రామరెడ్డి గారి నివాసంలో దొర్నకల్ నియోజకవర్గ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారి ఆదేశానుసారం సోషల్ మీడియాలో వచ్చినటువంటి కథనాలను అవాస్తవాన్ని చెప్పడానికి ఈరోజు పత్రికా మిత్రుల ద్వారా సమావేశం ఏర్పాటు చేయడం అనేది. మరి గతంలో అంటే 2014లో కూడా వారి రాజకీయ పత్రిక ముసుగులో ఉండి వారి రాజకీయ స్వార్థం కోసం బురద జల్లిన ప్రయత్నాలు కూడా గతంలో జరిగినాయి. మరి మళ్లీ ఈ రోజు కూడా సోషల్ మీడియాల ద్వారా కొన్ని కథనాలను ప్రచురించి అవాస్తవంగా సోషల్ మీడియాలో పెట్టడం సరికాదని చెప్పడం కూడా ఈ తెలియజేయడం జరుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ఒకటే చిన్నగూడూరులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను పేదవారికే అందేలా చేయాలని మరిపేడ మండలంలో విజయోత్సవ సభలో గాని మరి చిన్నగూడూరు గ్రామంలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసిరో వారిపై చర్యలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పేదవారికి ఇల్లు చెందేలాగా చూడాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మా పార్టీ కార్యకర్తలకే మా లీడర్లకే ఇవ్వాలని చెప్పుకున్నటువంటి ఎమ్మెల్యే గారు మరి వారి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ లో వాటా ఉన్నదన్నటువంటిది లబ్ధిదారులు బాజాబ్తు చెప్పడం జరిగింది. మరి 1,70,000లో ఎవరెవరు ఎంత వాటా చెందిందో మరి ఆ వారిని కూడా బయటికి తీసుకురావడం కూడా జరుగుతుంది. కానీ మా దగ్గరికి వచ్చినటువంటి లబ్ధిదారులు డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు మా గౌరవనీయులు రామరెడ్డి గారిని కలిసినందుకు కొంతమంది సోషల్ మీడియా ద్వారా ఏదో జరిగింది ఏదో పోతుందని అవాస్తపు రాతలు రాసి వారి పేరు ప్రతిష్టలను భంగం చేసి వారి రాజకీయ స్వలాభం కోసం చేయాలని చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి బీఆర్ఎస్ నాయకులే పెద్దల దగ్గరికి వచ్చి మేము చేసింది తప్పు వాస్తవమే, దీనికి ఎలాంటి పరిష్కారం చేస్తారో మీరే దీన్ని అందరి ద్వారా చేయాలని చెప్పి వారి గోడును ఇక్కడ వెల్లవించుకోవడం జరిగితే వారేమో తప్పుడు ప్రచారాలు తప్పుడు కథనాలను ప్రచురించి వారి స్వలాభం కోసం చూసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పత్రికల ద్వారా తెలియడం జరుగుతుంది. మాకొకటే మా గ్రామంలో గతంలో మండలాన్ని కొట్లాడి తెచ్చుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిన విషయం. మరి ఈనాడు మండలాన్ని డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, మరి గ్రామాభివృద్ధి ఏ విధంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో పెద్దలు రామరెడ్డి గారు ఆలోచిస్తూ ఉంటే వారి స్వార్థాల కోసం ఇలాంటి కథనాలు రాయడం ఎంతవరకు సమంజసమో మరి పత్రికా మిత్రులు మీరే ఈ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరి దగ్గర లబ్ధిదారులు పేదవారు ఎవరైనా సరే ఉన్నా వారి దగ్గర ఏ ఒక్క రూపాయి తీసుకోకుండా వారికి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఎవరైతే పేదవారు ఉన్నారో వారికే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడం జరుగుతుంది, ఒక్క రూపాయి కానీ ఎవరి దగ్గర తీసుకోవడం జరగదు. మరి ఉచిత పంపిణీ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పిండు, గ్రామాల్లో జరిగేటువంటి ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే వారు ఉచితని తీసుకొని కోరుకోవచ్చు, కానీ ఇసుకను బయటికి అంటే బయటి పట్టణాలకు గనక పంపిస్తే వాటిపై చర్య తీసుకోవడానికి గట్టి చర్య తీసుకోవాలని చెప్పడం కూడా జరిగింది. మన గ్రామంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎంఆర్ఓ గారి దగ్గర కానీ
పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర గానీ అందరినీ కలిసి నేను ఇల్లు కట్టుకుంటానా నాకు ఇసుక కావాలని చెప్పి వారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకోండి. కానీ ఈ కట్టుకునే లబ్ధిదారుడు ఇసుక దోలే యజమాని గాని ఇద్దరు ఒకటై వేరే మహబూబాద్ గాని బంగ్లా గాని తొరూరు గాని ఇంకెక్కడికైనా పంపించడం జరిగితే మాత్రం వారిపైన గాని ట్రాక్టర్ యజమాని పైన కూడా చేరేసుకోవాల్సి వస్తుందని చెప్పడం కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కుప్పం మండలంలోని వేపూరు మిట్టపల్లి గ్రామంలో వైసీపీ నాయకుల ముఖ్య అనుచరులు సుమారు 25 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సూచించారు. మన స్ట్రక్చర్ లో ఉండేవాడు మనం సీరియస్ గా చేస్తే 1,80,000 తెలుగుదేశం పార్టీ పడేదానికి అవకాశం. ఇవన్నీ వదిలేసి 24 గంటలు ఇప్పుడు బిజినెస్ విషయం కూడా గ్రామ సమన్వయ కమిటీ గుజరాత్ అయింది. 5 ఎలక్షన్ నెక్స్ట్ ఇయర్ కాదు, ఇంతమంది 2 నెలల్లో ఉన్న ఎలక్షన్ మీరు రేపటికల్లా గ్రామంలో అందరూ కూర్చొని గ్రామ సమన్వయ కమిటీ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని గ్రామ వికాస పత్రాలను రెడీ అవ్వాలి. డాక్టర్ గారికి కూడా చెప్పారు, మీ ఎస్సీ కమ్యూనిటీ క్యాంపెయినింగ్ అంతా గ్యాప్స్ ఉన్నాయి, సర్దుబాటు చేసుకోండి. మీరు చెప్పండి సార్, వాళ్ళు మీరు చెప్పలేదు ఎన్ని చెప్తుంటే మీరందరూ ఒకసారి చూసుకోండి. ఒకసారి మీ అందరూ చేస్తాం. ఒకసారి చంద్రబాబు నాయుడు కొట్టి చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి పనిచేయడానికి సీరియస్లీ. ఎందుకంటే ఆయన బాధపడి 50 రోజులు జైల్లో ఉండి అవమానించి ఈరోజు 174 నిమిషాలు చూస్తున్నాను కదా. ఉదయం నుంచి సాయంత్రం ఎన్ని మీటింగ్ చేస్తున్నాను. ఉదయం ఒక చోట సెకండ్ కూడా గ్యాప్. సో ఆయన మాట్లాడుతుంటే ఆయన కాన్షియస్ లో మనం ఏం చేయాలి? ఆయన కోసం ఆయన కష్టాన్ని చూపించినట్టు మనం మీరు అందుకోసం చూసుకుంటే ఆ బ్యాలెన్స్ చేసే బాధ్యత మీరు తీసుకుంటాం చెప్తాను. పొరపాటు జరుగుతుంది నేను చూసుకుంటాను చెప్తాను. మనం కూడా తగ్గాల్సిన అవసరం ఉంది. 10 ఓట్లు కలగాలతో పెట్టి అనుకుంటా ఖచ్చితంగా జరగలేదు, ఎక్కడ జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఉండే సిస్టమ్ కూడా అంతకుముందు ఎట్లా ఉంది కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు అటువైపు తెలుగుదేశం చేయడం మెజారిటీగా అన్ని ప్రాంతాల్లో సో ఎవరైనా చోట వస్తామంటే ఖచ్చితంగా మనం అడ్జస్ట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి కోసం ఆ మాత్రం కూడా త్యాగం చేయాలంటే ఆయన మీ మీద మీకు ఆయన మీద నిజంగా ప్రేమ నేను చెప్తాను. మేము మళ్ళీ కూడా చెప్తాను సార్, పోసుకుంటాం సార్ అని చెప్తుంటారు. సార్ ఏ పోసుకుంటాం ఓటమి చాలా
ఎస్ ప్రభు మళ్ళీ పట్టుకో ఫోటో గ్రూప్ కూడా మెసేజ్ పంచాయతీ ఆవుల గ్రామంలోని ఎస్సీ కాలనీ నివాసులకు మేము వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశం పార్టీలకి చేరడం అయినది. 20 సంవత్సరాలుగా ఆ పార్టీ జెండా మోసి మాకు చేసింది ఏమీ లేకుండా మాకెందుకు చేయలేదు, మేము ఎందుకు ఓటు వేయలేదా అని అడిగితే మీరేమి వేసినారని ఏమన్నా గ్యారెంటీ ఉందా అనేసి వాళ్ళు తిరగబడటంతో మేము చేసేది ఏమీ లేకుండా మా బాధలు ఎవరు చెప్పుకోవాలని మాకు అర్థం కానప్పుడు మాకు సహోదరులైన అన్నన్న గారు డాక్టర్ వెంకటేశ్వర గారు, మా మాజీ సర్పంచ్ మనోహరనాథ్ గారు, మా ఎక్స్ ఎంపీటీసీ లీలా వెంకటేశ్వర గారు, పార్టీ క్యాండిడేట్ మంజునాథ్ గారు, చలపతి గారు, అల్లయ్య గారు అందరూ వచ్చి మీకు మేమున్నాం, అందరూ రండి, మాకు ఓట్ చేయండి, ఈసారి ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో మనం గెలిపించుకుంటే మీకు మన ఊరికి ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేస్తాము అని గట్టి నమ్మకంతో మాట ఇవ్వడంతో వారి మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి మా సొంత నిర్ణయంతో అభిమానంతో వచ్చి చేరడం. మైబాద్ లో పట్టపగలే కిడ్నాప్ యత్నం కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్ సెంటర్లో పిల్లలను స్కూల్ నుంచి ఊరికి తీసుకెళ్లే క్రమంలో తల్లి పిల్లలకు బట్టలు మార్చుతుండగా 7 సంవత్సరాల చిన్నారి మూతికి చెయ్యి అడ్డు పెట్టి కిడ్నాప్ కు యత్నించిన అపరిచిత వ్యక్తి. స్థానికులు గమనించి కిడ్నాప్ కు యత్నించిన వ్యక్తికి దేశశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా ప్యాంట్ జేబులో ఓ కత్తి స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. వాళ్ళ పాప అనుకునేసి గుంజిండా అనేసి అంటాను ఆయన. ఇందులో మాట్లాడుతున్నారు వీళ్ళ పిల్లలు సార్ జేబులో చూడండి ఆయన అది ఉన్నదంట. చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంతకు మునుపు భీమవరం డీఎస్పీగా పనిచేసిన శ్రీనాథ్ సార్వత్రిక ఎన్నికల బదిలీల ప్రక్రియలో భాగంగా శ్రీనాథ్ కుప్పం డీఎస్పీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ కు పోలీస్ సిబ్బంది, కుప్పం రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, కౌన్సిలర్లు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కుప్పం నియోజకవర్గంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా కృషి చేస్తామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మెసేజ్ లేదు చంద్ర మేనకమ్మా రెండు చీరలు Very happy to have young dynamic officer, first DSP of Kuppam.
ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం సబ్ డివిజన్ డిఎస్పీగా నేను ఇవాళ చార్జ్ తీసుకుంటున్నాను. నా పేరు బండారు శ్రీనాథ్. నేను భీమవరం సబ్ డివిజన్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రిపోర్ట్ చేసుకున్నాను. కుప్పం సబ్ డివిజన్కి వచ్చేసరికి కొత్త సబ్ డివిజన్ అనమాట. ఇప్పటి వరకు మనకు డిఎస్పీ ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ డిఎస్పీగా ఇప్పుడు ఎవరు లేరు. పర్మనెంట్ డిఎస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా రన్ చేస్తుండేవారు. సో ఇక్కడ మొత్తం ఒక 4 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. కుప్పం అర్బన్ పిఎస్, మళ్ళీ రామకుప్పము, రాళ్ళబదుగురు అండ్ గుడుపుల్లి. సో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఆ తర్వాత క్రైమ్ రివ్యూలోను, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్లోను మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అనేది మెయిన్ క్రైటీరియాగా తీసుకొని అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా కొంచెం ఫోకస్ చేసుకొని రన్ అవుతుంటుంది. సో మా సుపీరియర్ ఆఫీసర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అండ్ ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కొద్దిగా ఐడెంటిఫై చేస్తూ బ్రిస్క్గా మూవ్మెంట్ చూస్తూ మా దగ్గర ఉన్న ఎస్ఏలు సిఎల్ కానీ గైడెన్స్ ప్లస్ సూపర్విజన్ ఇస్తూ రన్ చేస్తుంటాము. సో మెయిన్ ఫోకస్ అనేది అప్కమింగ్ ఎలక్షన్స్లో మెయింటెనెన్స్ ఆఫ్ లా అండర్ సిచ్యువేషన్స్ పైన ఫోకస్ చేస్తూ తగిన ఆదేశాలు, చర్యలు అనేది తీసుకుంటాం. ఎప్పటికప్పుడు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళతో టచ్లో ఉంటాము. విల్ హ్యావ్ గుడ్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓరియంటెడ్. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.